హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం పథకానికి సంబంధించి మార్గదర్శకాలను గవర్నమెంట్ జీవో రూపంలో అయితే విడుదల చేసింది. ఒకసారి మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు, జీవో అనేది ఉంది. సో ఈ జీవోలో ఏ వివరాలు అయితే ఉన్నాయి, సో టోటల్గా ఈ పథకానికి సంబంధించి ఎవరికి విడుదల చేయబోతున్నారు, సో లబ్ధిదారుల యొక్క ఫైనల్ లిస్ట్ అనేది ఎక్కడ చెక్ చేసుకోవాలి, అదేవిధంగా అర్హతలు, మార్గదర్శకాలు అనేవి విడుదల చేశారు ఈ పథకానికి సంబంధించి. సో పేమెంట్ అనేది ఎలా రిలీజ్ చేస్తారు, ఇలాంటి వివరాలన్నీ కూడా క్లియర్గా ఈ జీవోలో అయితే మెన్షన్ చేశారనమాట. సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. అలానే ఈ పథకానికి సంబంధించి పేమెంట్ అనేది సో మీకు వస్తుందా రాదా అనేది మీరే మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు. సో ఫైనల్ లిస్ట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు అయితే అందిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అలానే మీరు లైక్ చేస్తే ఈ సమాచారం నలుగురికి ఉపయోగపడుతుంది, 10 మందికి రీచ్ అవుతుంది అనమాట. సో తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి అప్డేట్స్ ముందుగా నేను మా టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను, తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఓకేనా. సో అదేవిధంగా ఇంపార్టెంట్ లింక్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసుకోండి, ఓకేనా. సో ఇక వివరాలకు కనుక వచ్చినట్లయితే, సో తల్లికి వందనం పథకానికి సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్గా ఒక జీవో అనేది పాస్ చేసింది. ఈ జీవోలో ఏం చెప్పారంటే 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి గైడ్లైన్స్ అనేవి చెప్పారనమాట. అంటే 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేవి విడుదలైతే చేయబోతున్నాము అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ పేమెంట్కి సంబంధించి నేను లాస్ట్లో అయితే మాట్లాడతాను. కేవలం గైడ్లైన్స్ గురించి అయితే ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో వాటి గురించి అయితే ఇక్కడ మనం తెలుసుకుందాం. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకైతే ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేవి విడుదలైతే కాబోతున్నాయి. కొత్తగా 1వ తరగతి జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళకి, కొత్తగా ఇంటర్మీడియట్ జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళకి కూడా ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే, తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒకసారి ఇక్కడ చూడండి, 2000 రూపాయలు అయితే కట్ చేసుకుంటున్నామని చెప్తున్నారు. సో ఈ 2000 రూపాయలు కట్ చేసుకొని ఈ యొక్క స్కూల్స్ లేదా కాలేజెస్ సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కొరకు, సో పారిశుద్ధ్యం కొరకు, టాయిలెట్స్ వీటికి సంబంధించి సో శానిటేషన్ కొరకు అయితే ఉపయోగించుకుంటాం. 13,000 రూపాయలు మాత్రమే మీకు విడుదల చేస్తామని చెప్తున్నారు. సో ఇది చాలా బ్రేకింగ్ న్యూస్ అనమాట. తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అందరూ కూడా 15,000 రూపాయలు విడుదలవుతాయని అనుకున్నారు. కాకపోతే ఇక్కడ ప్రభుత్వం అఫీషియల్గా అయితే చెప్పింది 2,000 రూపాయలు అయితే కట్ చేసుకుంటాము. సో ఈ కట్ చేసుకున్నటువంటి అమౌంట్ కూడా సో డిస్ట్రిక్ట్ కలెక్టర్లకి అయితే వెళ్తుందని చెప్పి చెప్తున్నారనమాట. 13,000 రూపాయలు మాత్రమే ఈ పేమెంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు మీ ఖాతాలకైతే జమ కావడం జరుగుతుందని చెప్తున్నారు. ఒకసారి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డేటా కలెక్షన్ ఏ విధంగా జరుగుతుందనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. ముందుగా స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది పాఠశాల లెవెల్లో అయితే జరుగుతుందండి. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ ది ఇనిషియల్ పేజ్ ఆఫ్ ది స్కీమ్ సెంటర్స్ అరౌండ్ కాంప్రిహెన్సివ్ డేటా కలెక్షన్ కోఆర్డినేట్ బై ద స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పి చెప్తున్నారు. అంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ నుంచి, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే డేటాని కలెక్ట్ చేసుకుంటారు. ఫస్ట్ అంటే విద్యార్థుల యొక్క వివరాలు సో నమోదు చేసుకుంటారు. స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు ఫస్ట్. తర్వాత మదర్ యొక్క ఇన్ఫర్మేషన్, ఒకవేళ మదర్ లేకపోతే గార్డియన్గా ఎవరినైతే పెట్టుకుని ఉన్నారో సో వారి యొక్క వివరాలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్నటువంటి డేటాని మొత్తంగా కూడా ఈ యొక్క డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా షేర్ చేసుకుంటాయి, వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్. ఎగ్జాంపుల్కి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్లు అనేవి ఈ యొక్క డేటాని తీసుకొని ఇందులో ఫైనల్ లిస్టులు అనేవి రెడీ చేయడం జరుగుతుంది. సో అయితే ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ పారామీటర్స్ అనేవి ఇక్కడ మీరు గమనించవచ్చు. ఎలిజిబిలిటీ పారామీటర్స్ అన్నీ కూడా నేను తెలుగులోకి అయితే కన్వర్ట్ చేసుకొని ఉన్నాను. సో వాటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. సో ఒకసారి మీకు ఇక్కడ షేర్ చేస్తాను, చూడండి. సో ఎలిజిబిలిటీ అనేది క్లియర్గా అయితే చెప్పారు. సో ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏమైనా ఉందంటే, ఏపీలో తల్లికి వందనం పథకం అర్హతలు ఇవే అని చెప్పారు చూడండి. కుటుంబ ఆదాయం గ్రామాల్లో నెలకు 10,000, పట్టణాల్లో 12,000 రూపాయలు ఉండాలి. రైస్ కార్డ్ కన్ఫామ్గా ఉండాలని చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులకు చాలామంది కూడా దరఖాస్తులు చేసుకొని ఉన్నారు. దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళకి రేషన్ కార్డులలో పిల్లలను యాడ్ చేసుకోవడం, భార్యను యాడ్ చేసుకోవడం అనేది జరిగి ఉంటుంది కదా. ఇవన్నీ కూడా చాలా వరకు సక్సెస్ అయితే అయిపోయి వారికి రేషన్ కార్డ్ నెంబర్లు కూడా వచ్చి ఉన్నాయి. సో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు, మన ఛానల్లో వీడియో అనేది ఉందన్నమాట. ఒకవేళ మీ రైస్ కార్డ్ నెంబర్ అనేది మీకు తెలియకపోతే ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది వీడియో అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్యాక్సీ, ట్రాక్టరు, ఆటో సలహా ఎలాంటి 4 వీలర్ ఉండకూడదు అని చెప్తున్నారనమాట. అంటే సో ట్యాక్సీ, ట్రాక్టరు, ఆటో సహా ఎలాంటి 4 వీలర్ ఉండకూడదు అని చెప్పి చెప్తున్నారు. సో అదేవిధంగా ఫ్యామిలీకి 3 ఎకరాల లోపు మాగాన్ని, 10 ఎకరాల లోపు పొడి భూమి లేదా 2 కలిపి 10 ఎకరాల లోపు భూమి అనేది ఉండాలి. అంటే పొలం అనేది తక్కువగా ఉండాలని చెప్తున్నారనమాట.
నెక్స్ట్ మున్సిపాలిటీ పరిధిలో అనగా పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ప్రాపర్టీ ఉండకూడదు, స్థలం అనేది ఉండకూడదు అని చెప్తున్నారు. కరెంటు బిల్లు నెలకు 300 యూనిట్లు దాటకూడదు. 12 నెలలు సగటు అయితే తీసుకుంటారు. అంటే గత 12 నెలలుగా మీ యొక్క విద్యుత్ మీటర్ అనేది ఉంటుంది కదా, ఆ విద్యుత్ మీటర్కి సంబంధించినటువంటి డేటా అనేది టోటల్ డివైడెడ్ బై అంటే యూనిట్లు డివైడెడ్ బై 12 చేస్తారు. అప్పుడు 300 యూనిట్లు మించితే మిమ్మల్ని ఈ యొక్క పథకం నుంచి అయితే తీసివేయడం జరుగుతుంది. సో విద్యార్థుల యొక్క హాజరు ఖచ్చితంగా 75% ఉండాలని చెప్తున్నారు. మీ కుటుంబంలో ఎవరు ప్రభుత్వ రిటైర్డ్ పెన్షన్లు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగి కూడా అయి ఉండకూడదు అని చెప్పి చెప్తున్నారు. సో ఈ విధంగా ఎలిజిబిలిటీ అనేది 6 స్టెప్ వ్యాలిడేషన్ గతంలో ఏ విధంగా ఉందో సేమ్ వీటినే ఫాలో అవుతున్నారనమాట. సో కాబట్టి ఇక్కడ తల్లి వందనం పథకానికి సంబంధించి 67,27,164 మందిని అయితే సో ఇక్కడ ఒక ఊహకి సంబంధించినటువంటి లెక్కగా అయితే గవర్నమెంట్ ఎక్స్పెక్టేషన్ చేసినట్లు తెలుస్తోంది. సో అదేవిధంగా ఇక్కడ కొత్తగా కూడా 1వ తరగతి చేరుతున్నటువంటి వాళ్ళకి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేరుతున్నటువంటి వాళ్ళకి కూడా డబ్బులను విడుదల చేస్తామని చెప్తుంది గవర్నమెంట్. ఇలా టోటల్గా 8,745 కోట్లు అయితే ఈ పథకానికి సంబంధించి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. సో తల్లికి వందనం పథకానికి సంబంధించి కేవలం 13,000 మాత్రమే తల్లి యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేస్తారు. 2,000 రూపాయలను స్కూల్ కాలేజీ అభివృద్ధి పనులకైతే ఉపయోగించుకుంటామని చెప్పి ఇక్కడ మనకు గవర్నమెంట్ అయితే చెప్తుంది. అయితే ముందుగా ఈ పథకానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది పాఠశాలలోనే ముందుకైతే తీసుకుంటారు. తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ని గ్రామ వార్డు సచివాలయాల యొక్క డేటాలోకి అయితే వెళ్తుంది. అక్కడ 6 స్టెప్ వ్యాలిడేషన్ వెరిఫికేషన్ చేసి ఈ పథకానికి సంబంధించి మీరు ఎలిజిబులా కాదా అనేది తేలుస్తారనమాట. ఈ ఎలిజిబుల్ లిస్ట్ అనేది కూడా ఎన్బిఎం స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడు మనం గతంలో అయితే చెక్ చేసుకునేమన్నమాట, ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని. సో మీరు వినే ఉంటారు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది. సో ఈ యొక్క పోర్టల్లోకి అయితే వచ్చి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ యొక్క బెనిఫిషరీ మేనేజ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే వెబ్ పేజ్ అనేది వర్కింగ్లో అయితే లేదు. సో నేను వీడియో చేస్తున్నటువంటి సమయంలో వర్కింగ్లో లేదు. ఒకవేళ వర్కింగ్లో కనుక ఉంటున్నట్లయితే సో మార్నింగ్ తప్పకుండా నేను వీడియో అనేది చేసి పిన్ చేస్తాను, మీరు తప్పకుండా అయితే చెక్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ స్టేటస్ అని క్లిక్ చేస్తుంటే ఓపెన్ అయితే కావడం లేదనమాట. సో ఇందులోనే మనము మన యొక్క ఫైనల్ లిస్ట్ అనేది చెక్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు కేవలము ప్రభుత్వము ఈ పథకానికి సంబంధించి మాత్రము సో ఫస్ట్ అప్లికేషన్స్ తీసుకుంటుందని అనుకోవచ్చు అనమాట. అయితే 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఈ పథకానికి సంబంధించిన నిధులు వస్తాయా రావా అని చెప్పి అడిగినట్లయితే ఇక్కడ 2024-25 సంవత్సరానికి సంబంధించిన వాళ్ళకి కూడా ఇస్తాము, కాకపోతే వాళ్ళు ఇంటర్మీడియట్ లోపలే ఉండాలి అని చెప్తున్నారనమాట. అంటే టోటల్గా 2025-26 సంవత్సరానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క డేటాను కూడా తీసుకోవడం జరుగుతుంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క డేటాను కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి వాళ్ళు ఇంజనీరింగ్ లేదా డిగ్రీకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు వస్తాయంటే రావండి. వాళ్ళకి ఈ యొక్క ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు అనేటివి విడుదల చేయబోతుంది గవర్నమెంట్. తల్లికి వందనం పథకం మాత్రము ఇంటర్మీడియట్ లోపలే ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఇక పాలిటెక్నిక్ వాళ్ళకి వస్తుందంటే పాలిటెక్నిక్ వాళ్ళకి కూడా రాదు. సో వాళ్ళకి కూడా ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు అనేటివి విడుదలైతే కాబోతున్నాయి. ఇకపోతే ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన వాళ్ళకి వస్తుందా అని చెప్పి కూడా క్వశ్చన్ అనేది అడుగుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి వాళ్ళకి గవర్నమెంట్ గుర్తింపు పొందినటువంటి సంస్థ మీ ప్రైవేట్ పాఠశాల అయినట్లయితే మీకు కూడా ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి రావడం జరుగుతుంది. అదేవిధంగా గురుకులాలు, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, సో ఇవి ఏవైనా సరే ప్రభుత్వం గుర్తించినటువంటి సంస్థలు అంటే లైసెన్స్ ఉన్నటువంటి సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించినటువంటి నిధులు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చాలా క్లియర్గా అయితే తెలుస్తోంది. మీకు క్లియర్గా అయితే నేను ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి అర్హతలు, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది సో క్లియర్గా అయితే చెప్పానని అనుకుంటున్నాను. సో అదేవిధంగా ఈ జీవోలో ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. సో ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు ఏ విధంగా విడుదల చేస్తామని చెప్పి కూడా ఉందన్నమాట. సో డిస్బర్స్మెంట్ ప్రాసెస్ అదేవిధంగా ఇక్కడ ఏ విధంగా సెలక్షన్ చేస్తారనేది చెప్తున్నారు. పేమెంట్ కూడా ఏ విధంగా జరుగుతుందంటే ఎవ్రీ మదర్ గార్డియన్ షుడ్ హ్యావ్ ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్ ఇన్ ఎనీ బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్. సో పోస్ట్ ఆఫీస్లో లేదా ఎక్కడైనా సరే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటే మీరు ఆధార్ సీడింగ్ అనేది కంపల్సరీగా చేసుకొని ఉండాలి. ఆధార్ సీడింగ్ చేసుకున్నటువంటి అకౌంట్కి మాత్రమే డబ్బులను విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. సో ప్రైమరీ అకౌంట్ ఖచ్చితంగా ఆధార్తో లింక్ చేసుకొని ఉండాలని చెప్తున్నారు. మీరు ఇంకా కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేసుకోకుండా ఉండినట్లయితే వెంటనే వెళ్ళి లింక్ చేసేసుకోండి. సో ఫస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది వచ్చేందుకు మరికొద్ది గంటలైతే పడుతుంది. ఆ ఎలిజిబుల్ లిస్ట్ అనేది వచ్చిన వెంటనే కూడా నేను మీకు తప్పకుండా వీడియో అనేది చేస్తాను. మ్యాక్సిమం ఇంకొక 24 గంటల్లో ఖచ్చితంగా బెనిఫిషరీ లిస్ట్ అనేది చెక్ చేసుకోండి అని చెప్పి నేను వీడియో చేసే అవకాశం అయితే ఉంటుంది. మీ అందరి కోసము కొంచెం కష్టపడుతున్నాము, మీరు లైక్ చేస్తే
నాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి మీరు ఈ పథకానికి సంబంధించి కేవలం 13,000 రూపాయలు మాత్రమే పొందబోతున్నట్లు తెలుస్తోంది. అఫీషియల్ జీవోలు అయితే క్లియర్గా అయితే చెప్పేశారనమాట, 2,000 రూపాయలు మెయింటెనెన్స్ కోసం కట్ చేసుకుంటారని. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఒకవేళ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని అడిగినట్లయితే నేను కామెంట్కి రిప్లై అయితే పెట్టలేను, ఎందుకంటే ఎంతో కష్టపడి మీకు అందరికీ కూడా సమాచారం అనేది అందిస్తున్నాము. మీరు పూర్తిగా చూసిన తర్వాత నాకు కామెంట్ అనేది చేస్తే కొంచెం బాగుంటుంది. అలా చూడకుండా మీరు ఫస్ట్ కొంచెం వీడియో చూసి వెంటనే వచ్చి కామెంట్ చేయడం ద్వారా వృధా అవుతుందన్నమాట నా కష్టం అంతా కూడా. మీరు తప్పకుండా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.